పోవెల్ ని తీసేయాలి అని చెప్పి ట్రంప్ ఎలక్షన్స్ లో కూడా చెప్పాడు, ఫస్ట్ డేనే తీసేస్తాను అని. ఈ ఇంకా ఎక్కువ ఈ ఎఫ్ఈడి వీళ్ళ మీద దాంట్లో ఇంటర్ఫీరెన్స్ అవుతుంటే కనుక గవర్నమెంట్ స్టాక్ మార్కెట్స్ అనేవి నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. సో స్టాక్ మార్కెట్ వాంట్ దిస్ ఎఫ్ఈడి అండ్ ది సెంట్రల్ బ్యాంక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సో దట్ ఇది అమెరికాకి బెటర్ పొజిషన్ లో తీసుకొస్తుంది. అంటే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే రాంగ్ ఉంటున్నాయో ఈ ఎఫ్ఈడి వాళ్ళు కరెక్ట్ గా తీసుకుంటే గనక కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. అదే విధంగా గవర్నమెంట్ ఏమైనా తప్పు డెసిషన్ తీసుకుంటున్నా కానీ ఇది ఒక తెలియకుండా ఎకనామికల్ గా ఆనకట్ట వేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో అమెరికాలో అయితే ట్రంప్ వర్సెస్ పోవెల్ అయితే జరుగుతా ఉంది. బట్ అక్కడ ట్రంప్ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇంటర్ఫీర్ చేయడానికేమో వీళ్ళు అలాంటి తప్పులు ఏం చేయట్లేదు. అండ్ అమెరికన్ ఎకానమీ అనేది స్టేబుల్ గా ఉండడానికి ప్రస్తుతం పోవెల్ తీసుకునే డెసిషన్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. సో ఈ డెసిషన్స్ అనేవి డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ మీద రియాక్షన్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతుంటే మార్కెట్ పడిపోతుంది. అంటే ప్రజలకు కూడా నచ్చట్లేదు అనమాట అది.